అంటే క్రికెట్ ప్రియులకు ఆ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత క్రిటికల్ మ్యాచ్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను రెగ్యులర్గా మ్యాచ్ చూస్తాను. గెలవాలా, సిరీస్ డ్రా చేయాలా, సిరీస్ ఈ మ్యాచ్ 5వ టెస్ట్ గెలిచినా సిరీస్ గెలుస్తాం. అలాంటి పరిస్థితులలో వచ్చిండయా. ప్రసిద్ధ్ బుమ్రా లేడు, సీనియర్స్ లేరు, కోహ్లీ, రోహిత్ శర్మ అలాంటి వ్యక్తులు, నాయకులు లేరు. శుభ్మన్ గిల్ ఒకరు, రాహుల్ ఒకరు, సాయి సుదర్శన్ మంచి ప్లేయర్ నిలబడలేకపోయిండు. కష్టకాలంలో టీమిండియా ఉండే, బుమ్రా లేకపోయా. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ బ్యాటింగ్తో కూడా 66 పరుగులు కొట్టి ఆకాష్ దీప్ ఒక బౌలర్ అయి ఉండి కూడా 66 పరుగులు చేసి టీమిండియాకు భాగస్వామ్యం కల్పించరు, భవిష్యత్తునిచ్చారు అనుకోవచ్చు. బౌలింగ్లో సిరాజ్ మెరుపులు, తుఫాన్ బాల్ ఇట్లా పడుతున్న తుఫాన్ వస్తుంది. సుక్కలు చూపించిండు బౌన్సర్లతో. ఇంగ్లాండ్ పిచ్ మీద ఇంగ్లాండ్లకు సుక్కలు చూపించిండు. ఓవైపు ప్రసిద్ధ్ కృష్ణ, ఇది ఓడిపోతే చాలా పెద్ద దెబ్బ అవుతుండే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ WTC. హైదరాబాద్ కా బాద్షా సిరాజ్.